మనము ఆబ్లిగేటర్ కేటగిరీ 7 అనుకున్నాం. వాటి కోడ్ ఏంది? కేపీ. వాటి కోడ్ ఏంది? కేపీ కాఫ్ జిఎస్ అన్నాం. అవునా? ఈ కేపీ కాఫ్ జిఎస్ అంటే రాసుకున్నాం. ఫస్ట్ ఏంటి? కింగ్డమ్. కింగ్డమ్లో ఏముంటాయంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఫైలమ్స్. ఈ కింగ్డమ్లో చాలా రకాల ఫైలమ్స్ ఉంటాయి. అదే ఫైలంలో చాలా రకాల క్లాసెస్ ఉంటాయి. క్లాస్లో కూడా అంతే, చాలా రకాల ఆర్డర్స్ ఉంటాయి. ఆర్డర్లో చాలా రకాల ఫ్యామిలీస్ ఉంటాయి. ఫ్యామిలీస్లో చాలా రకాల జీనసెస్ ఉంటాయి. జీనస్లో చాలా రకాల స్పీషెసెస్ ఉంటాయి. ఓకేనా? అదే స్పీషెస్ తీసుకున్నాం అనుకో, స్పీషెస్ అనేటివి గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ అన్నమాట. ఒక గ్రూప్గా ఉండే ఇండివిజువల్ ఆర్గానిజమ్స్. స్పీషెస్ హ్యావ్ సబ్ స్పీషెస్ ఆల్సో. స్పీషెస్లో కూడా, జాతుల్లో కూడా ఉపజాతులు ఉంటాయి కదా, అలా అన్నమాట. సబ్ స్పీషెస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఈ పాయింట్ని గమనించండి. స్పీషెస్ ఆర్ బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అన్నారు. మీ క్లాసిఫికేషన్ యొక్క యూనిట్ ఏంది అన్నాను. క్లాసిఫికేషన్ యొక్క యూనిట్ ఏది అన్నాను. ఈ షన్ని యూనిట్గా వేసుకుంటే యూనిట్ అనేది టీ కాబట్టి టాక్సాన్ అని చెప్పాను. క్లాసిఫికేషన్ యొక్క యూనిట్ టీతో స్టార్టింగ్గా టాక్సాన్ అన్నాను. కానీ బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అన్నారు. ఇక్కడ యూనిట్, బేసిక్ యూనిట్ ఏంటి అన్నారు. ఇటు సైడ్ క్లాస్ అంటారు. క్లాస్కి అండర్లైన్ బాక్స్ ఏంటి, బేస్ ఏంటి, దీనికి ఇలా ఒక బేస్ ఏంటి. సో బేసిక్ యూనిట్ ఏది? ఎస్తో ఎండ్ అయింది, స్పీషియస్. క్లాసిఫికేషన్ యొక్క యూనిట్ టాక్సాన్. క్లాసిఫికేషన్ యొక్క బేసిక్ యూనిట్ స్పీషియస్ అన్నమాట. ఓకేనా? మీరు బాగా గమనించారంటే స్పీషియస్ కూడా టాక్సానే. టాక్సాన్లో స్పీషియస్ ఒక భాగమే. ఓకేనా? మీకు బిట్ అడిగినప్పుడు ఇలా ఏది ఆప్షన్లు ఉంటుంది టిక్ పెట్టుకోండి. లివింగ్ వరల్డ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు చెప్పబోయేది అనమాట. మ్యాక్సిమం బిట్ వచ్చే ఛాన్స్ దీంట్లోనే ఉంటుంది. కాబట్టి ఇది 1కి 2 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి లేదా వినండి. సో చూద్దాం. మనకు 7 ఆబ్లిగేటర్ కేటగిరీస్ అనుకున్నాం. అవి కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీషియస్. అలాగే అటు సైడ్ కూడా ఇవి. ఒక సైడు అనిమేలియా కింగ్డమ్ గురించి, ఒక సైడు ప్లాంట్ కింగ్డమ్ గురించి. ఓకేనా? ఫస్ట్ మనం అనిమేలియా తీసుకుందాం. అనిమేలియాలో మనం స్టెప్ వైజ్ ఫిల్ చేసుకుంటూ పోవాలి కదా టాక్సానామికల్ హైరార్కీ అంటే. ఫస్ట్ చూద్దాం. స్పీషియస్లో లయన్ అంటే లియో, టైగ్రిస్, ప్యారడాస్ అనమాట. లియో అంటే లయన్, టైగ్రిస్ అంటే టైగర్, ప్యారడాస్ అంటే లెపర్డ్. చాలామందికి ఈ 3 కూడా ఒకే స్పీషియస్ అనే డౌట్ వచ్చింటే, ఎందుకు స్పీషియస్ పక్క రాశాను కాబట్టి. కాదు, లయన్ అనేది ఒక స్పీషియస్, టైగర్స్ అనేటివి ఒక గ్రూప్ ఆఫ్ స్పీషియస్, లెపర్డ్స్ అనేటివి ఒక గ్రూప్ ఆఫ్ స్పీషియస్. ఇవన్నీ కూడా దేని కిందికి వస్తున్నాయి? ప్యాంథెరా అనే జీనస్లో ఉంటాయి అని చెప్పడానికి ఇక్కడ రాశారు. ఓకేనా? ఈ 3 స్పీషియస్ కూడా ప్యాంథెరాకు సంబంధించినవి అని మీనింగ్ అన్నమాట. అంతేకాని ఈ 3 కూడా ఒకే రకం స్పీషియస్ అని కాదు. నెక్స్ట్, ఈ 3 కూడా జీనస్ ప్యాంథెరాకు సంబంధించినవి. ఫ్యాలీస్ ఉంది కదా, ఫ్యాలీస్కి సంబంధించినవి కాదు. చూడండి, అండర్లైన్ చేశాను. సో ఇవన్నీ కూడా ఈ అండర్లైన్ చేసిన జీనస్కి సంబంధించినవి. నెక్స్ట్, జీనస్లో ప్యాంథెరానే కాదు, ఇంకా మనకి ఏదైనా జీనస్ తెలుసుకోవాలంటే ఫ్యాలీస్ అనేది కూడా ఉంటుంది. ఫ్యాలీస్ అనేది కూడా జీనస్ అని మీనింగ్. వాళ్ళు మీకు బిట్టిస్తారు. ఫ్యాలీస్ అనేది ఫ్యామిలీ, ఆర్డరా, క్లాసా, జీనస్ అంటారు. ఫ్యాలీస్ అనేది ఏది? జీనస్ అని గుర్తించాలి మనం. నెక్స్ట్, ప్యాంథెరా, ఫ్యాలీస్ ఈ 2 జీనస్లు కూడా దేనికి సంబంధించినటువంటి? ఫ్యాలిడే అనే ఫ్యామిలీకి సంబంధించినవి. చూడండి, ఈ అండర్లైన్కి ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా అని అర్థం. ఇక్కడ ఉండే జీనస్ అన్నీ కూడా దేనికి సంబంధించినవి? ఫ్యాలిడే కింద. ఫ్యామిలీస్ ఇంకా ఏమేమి ఉంటాయి ఫ్యాలిడే కాక? క్యానిడే కూడా ఫ్యామిలీయే. అది ఒక క్యాట్ ఫ్యామిలీ అనమాట. ఫ్యామిలీస్లో ఫ్యాలిడే, క్యానిడే. కానీ ఈ కింద నుంచి ఇక్కడ ఈ లైన్ వరకు, ఈ ఫ్యాలిడే వరకు ఇవన్నీ కూడా ఫ్యాలిడేకి సంబంధించినవి అని అర్థం. మీకు టైగర్ అనేది ఏ జీనస్ అనే కాదు,
టైగర్ అనేది ఏ ఫ్యామిలీ అని కూడా అంటారు. చూడండి టైగర్ ఎలా వెళ్ళింది, ప్యాంథెరాకు సంబంధించిండేది, అలాగే ఫ్యామిలీ ఫ్యాలిడేకి సంబంధించిండేది అని అర్థం. ఓకేనా, అంతేగాని ఈ టైగర్ తీసి క్యానడే కనెక్ట్ చేయకండి. ఇక్కడి నుంచి ఉండే యారోస్ ఎక్కడికి పోతున్నాయో. టైగర్ అనేది జీనస్కి సంబంధించి ప్యాంథెరాకి, అదే ఫ్యామిలీ ఏది ఫ్యాలిడేకి. ఇలా ఫస్ట్కి సంబంధించినటివే అన్నమాట అన్నీ. నెక్స్ట్ ఫ్యాలిడే అనేది ఏ ఆర్డరు, కార్నివోరా ఆర్డర్ అన్నమాట. ఆర్డర్ కార్నివోరా అని కాక ఇంకా ఏమేమి ఉంటాయి, రొడెన్షియా, ప్రైమేట్ అనమాట. రొడెన్షియా అనేది ఒక ఆర్డర్, రోడింటి సైలోబోండి అది ఒక ఆర్డర్ అనమాట. రోడింటి సైలోబోండి అనేది ఒక ఆర్డర్, రొడెన్షియా ఇస్తే ఆర్డర్ అనమాట. ప్రైమేటా ఏంటి, ప్రైమేటా అనేది కూడా ఆర్డరే. నెక్స్ట్ ఈ కార్నివోరాలో ఏ ఫ్యామిలీస్ వస్తాయి, ఫ్యాలిడే కూడా కార్నివోరానే, క్యానిడే కూడా కార్నివోరానే. ఈ కార్నివోరా కిందికి ఈ అండర్లైన్ కింద ఉండేటివన్నీ కూడా కార్నివోరాకి సంబంధించినవి. సపోజ్ ఫ్యాలిడే ఏ ఆర్డరు అంటారు. చూడండి ఫ్యాలిడే అనేది ఎక్కడికి వెళ్ళింది, ఇదిగో ఈ లైన్కి వెళ్ళింది ఫ్యాలిడే. నెక్స్ట్ కార్నివోరాకి సంబంధించిండేది అని అర్థం. నెక్స్ట్ క్లాసెస్ ఏమేమి ఉంటాయి, మమ్మేలియా అనేది ఒక క్లాసు, ఇవన్నీ కూడా మమ్మేలియా కిందికి వస్తాయి. మమ్మేలియా అనే కాక ఇంకా ఏమేమి క్లాసులు ఉన్నాయి, యాంఫీబియా అనేది క్లాస్, క్లాస్కి యాంఫీ అంటే యాంఫీబియా అనేది క్లాస్కి సంబంధించినవి. రెప్టీలియా, రెప్టీలియా అనేది కూడా క్లాస్కి సంబంధించింది అన్నమాట. క్లాస్ మీకు రేపు అని అర్థం, క్లాస్ మీకు రేపు అంటే రెప్టీలియా. రెప్టీలియా అనేది క్లాస్ అన్నమాట. చెప్పాను కదా, రెప్టీలియా అనేది ఫైలం, ఆ క్లాస్, ఆర్డర్, ఆ ఫ్యామిలీ అని ఇస్తారు. మనం గుర్తించాలి రెప్టీలియా అనేది క్లాస్ అని. ఇంకో రకంగా ఎలా ఇస్తారు, రెప్టీలియా అనేది కార్డేటానా నాన్ కార్డేటానా అంటారు. కార్డేటాని సూట్ చేయాలి. రెప్టీలియా అనేది అనిమేలియానా ప్లాంటేనా అంటారు. ఎక్కడుంది, అనిమేలియాలో ఉంది. నెక్స్ట్ ఫైలమ్స్ ఏమేమి ఉన్నాయి, ఈ మమ్మేలియాను ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన ఫైలం, కార్డేటా ఫైలం సంబంధించినవి. కార్డేటా ఫైలంకి ఇవన్నీ సంబంధించినవి. కానీ మనకి ఇంకా ఫైలమ్స్ ఏవో తెలుసు, నాన్ కార్డేట్స్ అనే ఫైలమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా దేంట్లో ఇన్వాల్వ్ ఉంటాయి, దేనికి సంబంధించినవి, కింగ్డమ్ అనిమేలియాకి సంబంధించినవి. సో కింగ్డమ్ అనిమేలియాలో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు అనిమేలియా అయిపోయింది, ఇప్పుడు ప్లాంట్స్ చూద్దాం. ప్లాంట్స్లో స్పీషీస్ ఏవేవి, ట్యూబెరోయిజం, మెలాంజినా, నయాగ్రమ్. ట్యూబెరోయిజం అంటే పొటాటో, మెలాంజినా అంటే బ్రింజల్, నయాగ్రమ్ అంటే బ్లాక్ నైట్ షేడ్. ఇది కూడా బిట్గా ఇస్తారు. ఈ స్పీషీస్ అన్నీ కూడా దేనికి సంబంధించినవి, సొలానంకి సంబంధించినవి. సొలానం అనే జీనస్కి సంబంధించినవి. సొలానమే కాక ఇంకా ఏ జీనస్లు ఉన్నాయి, దత్తూరా, పెటూనియా ఇచ్చారు మన ఎన్సీఆర్టీని. సో దత్తూరా అనేది కూడా జీనస్, పెటూనియా అనేది కూడా జీనస్. సో ఈ జీనస్లు, ఈ స్పీషీస్ అన్నీ కలిపి దేనికి సంబంధించినవి, సొలనేషియా ఫ్యామిలీకి సంబంధించినవి. ఈ సొలనేషియా ఫ్యామిలీకి సంబంధించినవి. ఇంకా ఎక్స్ట్రా ఫ్యామిలీ ఏమి ఇచ్చారు మనకి ఎన్సీఆర్టీలో, కన్వల్వులేషియే ఇచ్చారు మనకి, అవునా. నెక్స్ట్ ఈ ఫ్యామిలీస్ అన్నీ కూడా దేనికి సంబంధించినవి, ఆర్డర్ పొలమోనియల్స్కి సంబంధించినవి. పొలమోనియల్స్లో కాక మనకి ఇంకా సాపిండేల్స్ అనే ఒక ఆర్డర్ కూడా ఇచ్చారు. ఆర్డర్ వేస్తున్నాను, సాపిండేల్స్ అంటే తినండి అని, సాపిండేల్స్ అని కూడా తినండి అనే ఒక ఆర్డర్. కాబట్టి సాపిండేల్స్ అని ఇస్తే ఆర్డర్ అని గుర్తించారు. నెక్స్ట్ ఈ ఆర్డర్స్ అన్నీ కూడా ఏ క్లాస్ సంబంధించినవి, డైకాటిలిడనే. డైకాటిలిడనే కాక ఇంకా ఏ క్లాస్ ఉన్నాయి మనకి ఎన్సీఆర్టీలో, మోనోకాటిలిడనే కూడా ఉన్నాయి. సో డైకాటిలిడనే, మోనోకాటిలిడనే ఈ రెండు క్లాసులు కూడా దేనికి సంబంధించినవి, యాంజియోస్పెర్మ్కి సంబంధించినవి. డైకాట్, కాట్ అంటేనే గుర్తు రావాలి మీకు క్లాస్ అని, ఓకేనా. ఒక్కొక్కసారి డైకాటిలిడనే క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, డివిజన్ అని ఇస్తారు. క్లాస్ అని టిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ క్లాసెస్ అన్నీ కూడా దేని కిందికి వస్తాయి, యాంజియోస్పెర్మ్ కిందికి వస్తాయి. యాంజియోస్పెర్మ్ ఏడు చూడండి, ఇక్కడ ఫైలం ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది. అనిమల్స్కి అయితే ఫైలం అని యూజ్ చేస్తాం, ప్లాంట్స్కి అయితే ఫైలం బదులు డివిజన్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ యాంజియోస్పెర్మే కాక ఇంకేమున్నాయి, జిమ్నోస్పెర్మ్స్, బ్రయోఫైట్, టెరిడోఫైట్స్, ఇవన్నీ కూడా డివిజన్స్ అన్నమాట.
అవన్నీ ఈ డివిజన్స్ అన్ని దేని కిందికి వస్తున్నాయి? కింగ్డమ్ ప్లాంటే కిందికి వస్తున్నాయి. ఓకేనా? ప్లాంటేలు ఇప్పుడు ఇవన్నీ ఉంటాయన్నమాట. డివిజన్స్లో యాంజియోస్పెర్మ్ అనే డివిజన్లో ఇవన్నీ ఉంటాయి. డైకాట్లిడనలో ఇవన్నీ ఉంటాయి. పొలమేనియల్స్లో ఇవన్నీ ఉంటాయి. సొలనేషియల్స్లో ఇవన్నీ, సొలానంలో ఇవన్నీ. పొలమోనియల్స్ తీసుకోండి. పొలమోనియల్స్లో నయాగ్రమ్ ఉంటుందా అంటే ఈ లైన్ కింద ఉండేటువంటి దీనికి సంబంధించినట్టే కదా, కాబట్టి నయాగ్రమ్ ఉంటుంది. అదే సాపిండియల్స్లో దతురా ఉంటుంది అన్నారు. దీనికి అండర్లైన్ చేయలేదు కాబట్టి దీనికి సంబంధించినవి కింద ఉండేటివి దీనికి సంబంధించినట్టే కాదు, కాబట్టి సాపిండియల్స్లో ఉండదు. అలాగే ఇక్కడ కూడా బిట్స్ చూడండి. అనిమేలియాలో చూడండి, ఫాలిస్ అనేది రొడెన్షియానా అని అడుగుతారు. మనం కనిపెట్టాలి ఫాలిస్ అనేది ఏంటి. ఫస్ట్ థింక్ చేయండి, అది ఒక జీనస్. జీనస్ పైన ఏముంటుంది? ఫ్యామిలీ. దేనికి సంబంధించినది? ఫ్యాలిడేకి. అలా ఒక్కసారి ఒక లైన్ కనుక్కున్నారంటే ఇంకా చూడండి అది కార్నివోరా ఆర్డర్కి సంబంధించినది అని ఐడియా వస్తుంది. కాబట్టి అది రొడెన్షియా కాదు అని అర్థం. నెక్స్ట్ యాంఫీబియా తీసుకోండి. యాంఫీబియాలో రొడెన్షియా ఉంటుందా? యాంఫీబియాలో అండర్లైనే లేదు కాబట్టి ఈ కింద ఉన్నవి దీనికి సంబంధించినవి కాదు, కాబట్టి యాంఫీబియా రొడెన్షియా అనేది ఉండదు. ఒకవేళ మమ్మేలియాలో రొడెన్షియా ఉందా అంటారు. ఈ అండర్లైన్ కింద ఉన్న ఇవన్నీ కూడా మమ్మేలియాకి సంబంధించినటివే, కాబట్టి రొడెన్షియా అనేది మమ్మేలియాకి సంబంధించింది అని తెలుసుకోవాలి. మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆఫ్ నేర్చుకున్నాం కదా, ఇంకా ఆఫ్ చేద్దాం. అనిమేలియాల ఆర్డర్స్ అనేటివి ఏతో ఎండ్ అవుతాయి అన్నమాట. అదే ఫ్యామిలీ అనేది ఐడాఈతో ఎండ్ అవుతాయి. ఇవి కూడా చేంజ్ చేస్తారు, ఐడిఏ అని ఇస్తారు. ఫ్యాలిడిఏ ఐడిఏ అని ఇస్తారు, రాంగ్. ఐడా ఈ ఉండాలి. అదే ప్లాంటేల్ ఆఫ్ చూద్దాం. ఆర్డర్ దేంతో ఎండ్ అవుతుంది? ఏల్స్తో. అదే ఫ్యామిలీ ఏసీఈఏఈ, ఏసీఈఏఈతో ఎండ్ అవుతుంది. ఏషియా అనమాట ఎండ్ అవుతుంది. ఓకేనా? ఇది నెక్స్ట్ చూడండి, కింగ్ స్పీషీస్ టు కింగ్డమ్ కొన్ని క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. అంటే బాటమ్ టు టాప్కి వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుంది. బాటంలో ఏముంటాయి? ఓన్లీ డాగ్స్. ఇక్కడ అన్నీ ఉంటాయి. జనరల్ క్యారెక్టర్స్ ఇంక్రీజ్ అవుతాయంట. ఏమన్నారు? జనరల్ క్యారెక్టర్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. ఇక్కడ డాగ్స్ స్పెసిఫిక్గా ఉంటాయి, డాగ్స్ మాత్రమే. కాబట్టి ఇక్కడ క్యారెక్టర్స్ కొన్నే ఉంటాయి. పైకి వెళ్ళే కొద్దీ మనకు జనరల్ క్యారెక్టర్స్ అనేటివి చాలా ఇంక్లూడ్ అవుతూ వస్తాయి. కాబట్టి జనరల్ క్యారెక్టర్స్ ఇంక్రీజ్ అవుతూ పోతాయి అన్నమాట. కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అనమాట. ఇక్కడ చూడండి, ఓన్లీ డాగ్స్ గురించే స్టడీ చేస్తాం స్పీషియస్ దశలో. అదే పైకి వెళ్ళే కొద్దీ డాగ్సే కాక ఇంకా చాలా అవి అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. కాబట్టి కాంప్లెక్స్ అయిపోతుంది వాటిని స్టడీ చేయడం. కాబట్టి కాంప్లెక్సిటీ ఇంక్రీజెస్ బాటమ్ టు టాప్కి వెళ్ళే కొద్దీ. డిఫికల్టీస్ చూడండి, ఇప్పుడు డాగ్స్ని ఓన్లీ స్టడీ చేయాలంటే సింపుల్. అదే కాక మిగతావన్నీ పైకి వెళ్ళే కొద్దీ చాలా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని స్టడీ చేయడం డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి డిఫికల్టీస్ ఇంక్రీజ్ అవుతాయి. సిమిలారిటీస్ నెక్స్ట్ కండిషన్. ఓన్లీ డాగ్స్లోనే చూడండి, డాగ్కి సిమిలారిటీస్ ఎక్కువగా ఉంటాయి. అదే పైకి వెళ్ళే కొద్దీ లయన్ ఉంటుంది, లిజర్డ్ ఉంటాయి, ఇట్లా చాలా ఉంటాయి. వాటి రెండింటి మధ్య సిమిలారిటీస్ తక్కువ ఉంటుంది. అదే బాటంలోని సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి పైకి వెళ్ళే కొద్దీ సిమిలారిటీస్ ఏమవుతున్నాయి? తగ్గిపోతున్నాయి, డిక్రీజెస్. కామన్ క్యారెక్టర్స్ కూడా స్పీషీస్లోనే ఉంటాయి. డాగ్కి కామన్ క్యారెక్టర్స్ ఎక్కువగా ఉంటాయి, ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. పైన ఒకదానికొకటి కామన్ క్యారెక్టర్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి డిగ్రీస్ అన్నమాట. స్పెసిఫిక్ సిటీ, ఇక్కడ చూడండి ఓన్లీ స్పెసిఫిక్గా డాగ్సే ఉన్నాయి స్పీషీస్ అంటే. అదే పైకి వెళ్ళే కొద్దీ చాలా రకాలు ఉంటాయి. సో స్పెసిఫిక్గా ఇవే ఉంటాయని చెప్పలేము. సో స్పెసిఫిక్ బాటమ్ టు టాప్కి వెళ్ళే కొద్దీ స్పెసిఫిసిటీ కూడా డిగ్రీస్ అయిపోతుంది. ఇవి బిట్గా వచ్చే ఛాన్స్ వీటిలో కూడా ఉంది. ఒకసారి మీకు బిట్ ఎలా ఇస్తున్నారో చూడండి. బాటమ్ టు టాప్ అడిగారా, టాప్ టు బాటమ్ అడిగారా అని. ఒకవేళ టాప్ టు బాటమ్ అయితే ఇవన్నీ ఆపోజిట్ అయిపోతాయి, డిగ్రీస్ ఇంక్రీజ్ అని. కాబట్టి మీకు బిట్ ఎలా అడుగుతున్నారో చూడండి. మీరు నేర్చుకునేది మాత్రం బాటమ్ టు టాప్ నేర్చుకోండి. ఆ తర్వాత బిట్ ఎట్లీస్ట్ మీరు
చేయగలరు. నెక్స్ట్ జీనస్ చూడండి, జీనస్ బేస్డ్ ఆన్ క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్. జీనస్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది? క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్ మీద. జీనస్ హ్యావ్ 1 or more స్పీషీస్. జీనస్ ఇది ఇంపార్టెంట్ వన్. జీనస్లో ఒకే స్పీషీస్ అయినా ఉంటుంది లేదా ఒకటి కన్నా ఎక్కువ స్పీషీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒకే స్పీషీస్ ఉండేది హోమో అనే జీనస్లో కేవలం హోమోసేపియన్స్ అనే స్పీషీస్ మాత్రమే ఉంది. అదే ప్యాంథెరా అనే జీనస్లో తీసుకోండి, లియో, టైగ్రిస్, ప్యారడస్ అనే 3 స్పీషీస్ ఇందులో ఇంక్లూడ్ ఉన్నాయి. కాబట్టి జీనస్ 1 or more స్పీషీస్ అనమాట. ఫ్యామిలీ దేని మీద బేస్ అయి ఉంటుంది? ఫ్యామిలీ బేస్డ్ ఆన్ వెజిటేటివ్ అండ్ రీప్రొడక్టివ్ క్యారెక్టర్స్ అనమాట. బిట్ వస్తుంది ఫ్యామిలీ బేస్డ్ ఆన్ అని. కాబట్టి ఫ్యామిలీ బేస్డ్ ఆన్ వెజిటేటివ్ అండ్ రీప్రొడక్టివ్ క్యారెక్టర్స్. పొలమోనియల్స్ బేస్డ్ ఆన్, ఫ్యామిలీస్లో కూడా పొలమోనియల్స్ బేస్డ్ ఆన్ ఫ్లోరల్ క్యారెక్టర్స్. నెక్స్ట్ కేపీకో, ఆర్డర్ నుంచి పైన ఇంకా ఏవైనా ఉన్నాయి, కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఇవన్నీ కూడా దేని మీద బేస్ అయి ఉంటాయి? అగ్రిగేట్ క్యారెక్టర్స్. దేని మీద బేస్ అయి ఉంటాయి? అగ్రిగేట్ క్యారెక్టర్స్. ఇక్కడ చూడండి, టాక్సానమిక్ కేటగిరీస్ ఆర్ డిస్టింక్ట్ బయోలాజికల్ ఎంటిటీస్, నాట్ మెర్లీ మార్ఫలాజికల్ అగ్రిగేట్స్ అనే ఒక పాయింట్ ఉంది. దీని మీనింగ్ ఏంటంటే, మన టాక్సానమిక్ కేటగిరీస్లో ఒక్కొక్క టాక్సాన్లో ఫిల్ చేసినవన్నీ కూడా బ్రతికున్న జీవులే, లివింగ్ ఆర్గానిజమ్సే, అదే బయోలాజికల్ ఎంటిటీసే, నాట్ మెర్లీ మార్ఫలాజికల్ అగ్రిగేట్స్. అవేవి చైరు ప్రాణం లేనేటివేం కాదు, ప్రాణం ఉండేటివి అని అర్థం. ప్రాణం లేని సమూహాలు అయితే కాదు. సపోజ్ అవేమి డోర్స్, మార్ఫలాజికల్ అగ్రిగేట్, ప్రాణం లేని సమూహాలు అయితే కాదు అని మీనింగ్. నెక్స్ట్, గ్రేటర్ ద గ్రూప్, గ్రేటర్ విల్ బి ద డిఫికల్టీ టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ ట్యాగ్స్ ఆర్ సేమ్ లెవెల్. పైకి వెళ్ళే కొద్దీ మనం డిఫికల్టీ లెవెల్ పెరిగిపోతుంది. అదే సేమ్ లెవెల్లో మనం రిలేషన్షిప్ చాలా కష్టమైపోతుంది. రిలేషన్స్ చెప్పడం డిఫికల్ట్ అయిపోతుంది. ఇంకొంచెం పైకి వెళ్తే ఇంకా డిఫికల్ట్ అయిపోతుంది. ఇంకొంచెం పైకి వెళ్తే మిగతా వాటికి రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేయడం డిఫికల్ట్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి కేపీకాక్ జిఎస్లో మనకు కొన్ని ఇచ్చారు 4. మ్యాన్, హౌస్ ఫ్లై, మ్యాంగో, వీటిని క్లాసిఫై చేద్దాం. మ్యాన్ అనేది ఏ కింగ్డమ్ సంబంధించిన? అనిమేలియా కింగ్డమ్ సంబంధించింది. మ్యాన్ ఫైలం కార్డేటా, మ్యాన్ యొక్క క్లాస్ మమ్మేలియా, మ్యాన్ యొక్క ఆర్డర్ ప్రైమేటా, మ్యాన్ యొక్క ఫ్యామిలీ హోమోనిడే. ఇక్కడ చూడండి, ఆర్డర్ అనగానే అనిమల్స్, మనం అనిమల్ కింగ్ అనిమేలియాలో ఆర్డర్ దేంతో ఎండ్ అవుతుంది? ఏతో, కాబట్టి అండర్లైన్ చేశాను. ఫ్యామిలీ దేంతో ఎండ్ అవుతుంది? ఐడాయి, కాబట్టి అండర్లైన్ చేశాను. జీనస్ ఏదంట? హోమో. స్పీషియస్ సేఫియన్స్, హోమో సేఫియన్స్ అనమాట మ్యాన్ యొక్క సైంటిఫిక్ నేమ్. అదే హౌస్ ఫ్లై తీసుకుందాం. హౌస్ ఫ్లై కింగ్డమ్ అనిమేలియా, ఫైలం ఆర్థ్రోపోడా, నాన్ కార్డేట్ అనమాట ఆర్థ్రోపోడా అనేది, ఆర్థ్రోపోడా, క్లాస్ ఇన్సెక్ట్స్, ఆర్డర్ డిప్తెరా, ఫ్యామిలీ మ్యూసిడే. ఇక్కడ చూడండి, ఇది కూడా అనిమేలియాకు సంబంధించిన కాబట్టి ఏ ఐడాయితో ఎండ్ అయింది అనమాట ఫ్యామిలీ కూడా. జీనస్ మూస్కా, స్పీషస్ డొమెస్టికా, సైంటిఫిక్ నేమ్ మూస్కా డొమెస్టికా. అదే మ్యాంగో తీసుకోండి. మ్యాంగో అనేది ప్లాంటే కింగ్డమ్, ప్లాంటేకి సంబంధించిండేది. దాని యొక్క డివిజన్ యాంజియోస్పెర్మా, క్లాస్ డైకాటిలిడనే. కాటి అంటే ఇది క్లాస్ కాబట్టి డైకాటిలిడనే. సాపిండెల్స్, ఇక్కడ ఆర్డర్ చూడండి, ప్లాంట్స్లో ఏల్స్ ఎండ్ అవుతుంది అన్నాం కదా, కాబట్టి ఏల్స్. అనకాడై ఏషియే, ఫ్యామిలీ అనేది ప్లాంట్లో దేంతో ఎండ్ అవుతుంది? ఏషియాలో, కాబట్టి అనకాడై ఏసిఈఏఈ, ఏసిఈఏఈ అనమాట. జీనస్ ఏది? మ్యాంగిఫెరా, స్పీషియస్ ఇండికా, సైంటిఫిక్ నేమ్ మ్యాంగిఫెరా ఇండికా అనమాట. వీట్ ఇచ్చారు, వీటి యొక్క కింగ్డమ్ ప్లాంటే, డివిజన్ యాంజియోస్పెర్మన్, క్లాస్ మోనోకాటిలిడనే. వీట్ అనేది ఏది? మోనోకాటిలిడనే.
మ్యాంగో చూడ 2 ఉప్పులుగా చేసుకుంటాం. మీకు గుర్తుండాలని చెప్తున్నా. మ్యాంగో 2 ఉప్పులుగా చేసుకుంటాం కాబట్టి డైకాటిలిడన్ అని గుర్తుపెట్టుకోండి. వీట్ అనేది ఒక చిన్న గిన్నె మోనోకాటిలిడన్ అని గుర్తుపెట్టుకోండి. గుర్తుండాలి అలా చెప్పాను. యాక్చువల్గా మ్యాంగోలో 2 కాటిలిడన్స్ వస్తాయి ఎంబ్రియోలో. అది రాను చెప్పుకుందాం. నెక్స్ట్ వీట్ అనేది పోయెల్స్. చూడండి ఆర్డర్ అనేది ఎల్స్తో ఎండ్ అయింది. పోయేషియే ఫ్యామిలీ కూడా ఏసిఈఏతో ఎండ్ అయింది. నెక్స్ట్ దాని యొక్క జీనస్ ట్రిటికమ్, స్పీషియస్ ఈస్టివం, సైంటిఫిక్ నేమ్ ట్రిటికమ్ ఈస్టివం. ముందు దీన్ని ట్రిటికమ్ వల్గారే అని కూడా అనేవాళ్ళు. ఓకేనా. డిప్తెరా అనేది ఏంది, ఆర్డరా, ఫైలమా, క్లాజా ఇలా అని ఇస్తారు. ఇలా ఏదైనా సరే ఆ విధంగా ఇస్తారనమాట. సపోజ్ మోనోకాటిలిడన్ అనేది కింగ్డమా, ఫైలమా అని ఇవ్వచ్చు. హౌస్ ఫ్లై యొక్క సైంటిఫిక్ నేమ్ మార్చి ఇవ్వచ్చు. కాబట్టి ఇవి పర్టికులర్గా బాగా నేర్చుకోండి. ఇన్సెక్ట్స్ అనేది క్లాస్, ఇన్సెక్ట్స్లోనే సి ఉంది కాబట్టి క్లాస్ అని గుర్తుపెట్టుకోండి. అనకార్డే, సాపిన్డేల్స్ ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఇంకా ఏల్స్ అంటే అది ఆర్డర్ అని, ఏషియా అంటే ఫ్యామిలీ అని ఇలా మీరు ఐడియా ఉంటుంది. కాకపోతే ఇవన్నీ 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. వాళ్ళు చేంజ్ చేసి ఇస్తారు. ఓకేనా. థ్యాంక్ యూ.